వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్లో దిశ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొనగా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఊరందరూ ఒక సైడు ఊసుకండ్లోడు ఒకవైపు ఉన్నట్టుంది ఉంది నమస్తే తెలంగాణ పత్రిక పనితీరుని మండిపడ్డారు. దేశంలో ఉన్న పత్రికలు దేశంలో ఉన్న ప్రజలు నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని అన్నారు. ప్రపంచ పత్రికలు మన దేశంలో ఉన్న పత్రికలు మేధావులు నరేంద్ర మోదీ బలపరుస్తున్నారు. 10 సంవత్సరాల పాటు అధికారాన్ని చెలాయించిన అధికార దినపత్రిక నమస్తే తెలంగాణ తీరు దేశ సమగ్రతను భంగం వాటిల్లవుతుందని చెప్పారు. నిన్న మధ్యాహ్నం నుంచి వారి వెబ్ పేజీలలో 5 భారతీయ యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చివేసిందని ప్రచారం చేశారు. డిఫెన్స్ మినిస్టర్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మీడియా సమన్వయం పాటించాలని కోరారు. తప్పుడు వార్తలు రాయొద్దని, దేశ సమగ్రతకి భంగం, దేశ సమైక్యతకు వాటిని కూడా తొందరపడి రాయకూడదని రక్షణ శాఖ మంత్రి పేర్కొన్నారు. నిన్న మధ్యాహ్నమే కొంపలు అంటుకుపోయినట్టు పాకిస్తాన్ 5 భారతీయ యుద్ధ విమానాలు కూల్చివేసిందని ప్రచారం చేయడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచ సంస్కృతిని మానుకోవాలన్నారు. నమస్తే తెలంగాణ ప్రింటర్ అండ్ పబ్లిషర్ దివకొండ దామోదర్ రావు రాజ్యసభ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ చైర్మన్ దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ దివకొండ దామోదర్ రావు రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, అడ్వకేట్ సుభాష్ నేతృత్వంలో మెదక్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఐడెంటిటీని ఊల్చేసిందని సంకల్ గుద్దుకొని సంబురాలు జరుపుకున్నటువంటి నీచ సంస్కృతికి ప్రింటర్ అండ్ పబ్లిషర్ ఎవరంటే దీవకొండ దామోదర్ రావు అని ఒక రాజ్యసభ సభ్యుడు. చాలా సంస్కారం ఉండాలి ఈ పత్రికకు, పత్రిక నడుపుతున్నటువంటి పెద్దలకి. అందుకనే కొద్దిసేపటి క్రితం రాజ్యసభ చైర్మన్ గౌరవనీయులు ఈ దేశ ఉపరాష్ట్రపతి గారు జగదీప్ ధన్కర్ గారికి ఈ దీవకొండ దామోదర్ రావు అనేటువంటి పెద్ద మనిషి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి అఫీషియల్ గా మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. అంతేకాదు ఒక 15 నిమిషాల తర్వాత మా లీగల్ టీం, మా మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అడ్వకేట్ సుభాష్ గౌడ్ గారు మాజీ భారత అధ్యక్షుడు మెదక్ గారి నేతృత్వంలో కంప్లైంట్ తీసుకొని పోయి జిల్లా ఎస్పీ కంప్లైంట్ ఇచ్చి వెబ్ పేపర్ లో మధ్యాహ్నం నుంచి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాశారు. అసలు జరగనే లేదు, వారికి తోకలేదు, ఇది లేదు. అసలు పాకిస్తాన్ అనేటువంటి తుపాకీ ఎత్తే దమ్ము లేదు, ధైర్యం లేదని ప్రపంచం అంతా భారత యుద్ధ విమానాలు కూల్చినాయని భారత సైన్యాన్ని తక్కువ చేసి, భారత యుద్ధ విమానాన్ని తక్కువ చేసి ఒక రాజ్యసభ సభ్యుడు ప్రింటర్ అండ్ పబ్లిషర్ గా ఉన్నటువంటి దామోదర్ రావు నేతృత్వంలో తీగుళ్ల కృష్ణమూర్తి అనేటువంటి ఎడిటర్ రాసినటువంటి ఈ వెబ్ పేజీ మీద చర్య తీసుకోమని ఉపరాష్ట్రపతి గారికి రాసినాం. మెదక్ ఎస్పీ గారికి కొద్దిసేపట్లో రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇస్తున్నాం. ఇట్లాంటి దేశ ద్రోహుల్ని రాళ్లతోటి కొట్టి సంపాదించినటువంటి రోజులు వస్తాయి. బెటర్ యూ వైండ్ అప్ యువర్ పేపర్ అని చెప్పి నేను ఈ సందర్భంగా వీళ్ళకి చెప్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వార్తలు రాయింది. నేను పోయి దేశ రక్షణ మంత్రిని కలిసి సైనిక్ స్కూళ్ళ గురించి పత్రికలు, ఏ పత్రికలైనా సరే తమ పద్ధతి మార్చుకోవాలి. బరాబరి ఈ దేశ హితం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని మీకు రాయడానికి మనసొప్పకపోతే మీరు మీ పేపర్లను బంద్ చేసుకోండి. అన్నింటిలో తప్పుడు వార్తలే. రఘునందన్ రావు డిఫెన్స్ మినిస్టర్ని కలిసి సైనిక్ స్కూల్ 3 కావాలని చెప్పిండు. వార్త ఎందుకు రాయవు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2021లో నల్గొండ ఎంపీగా పిసిసి అధ్యక్షుని హోదాలో లోక్సభలో అడిగిండు, మాకు సైనిక్ స్కూల్ ఎందుకు ఇస్తలేరని. ఆ రోజు ఉన్నటువంటి రక్షణ శాఖ సహాయ మంత్రి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మన్సుఖ్ మాండవ్య గారు అనుకుంటా, 17లో తెలంగాణకి సైనిక్ స్కూల్ ని భారత ప్రభుత్వం మంజూరు చేసింది, మీరు స్థలం ఇవ్వండి వరంగల్ లోపలని రాసిండ్రు. ఐ హ్యావ్ ద రికార్డ్స్. అప్పుడు కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి వినోద్ గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టిండ్రు అని చెప్తారు. మరి 2017లో ఎవరు ఎంపీ గారు? వినోద్ గారు. ఎందుకు సైనిక్ స్కూల్ తీసుకురావడంలో మీరు ఎందుకు విఫలమైనరు? మాట్లాడితే కేంద్రం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యం తన పద్ధతి మార్చుకోవాలి, తన విధానాన్ని ఆలోచించుకోవాలి. లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, పోలీస్, రేపు ఉపరాష్ట్రపతి ధన్కర్ గారిని అవసరమైతే ప్రత్యేకంగా వెళ్లి కలిసైనా ప్రింటర్ అండ్ పబ్లిషర్ గా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్ రావు గారి మీద చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీడియా మిత్రులకు ఇంకొక విజ్ఞప్తి,
తప్పుడు వార్తలు, సోషల్ మీడియా వల్ల వచ్చే వార్తల్ని దయచేసి క్యారీ చేయొద్దని రక్షణ శాఖ మంత్రి గారు స్వయాన్ని అప్పీల్ చేసింది. మీరు ఏదైనా వార్త రాసేదంటే కంపల్సరీ క్రాస్ చెక్ చేసుకోండి. భారతదేశ సమగ్రతకి, భారతదేశ సమైక్యతకి భంగం వాటిల్లేలాగా ఏ వార్త ప్రచురించబడినా రన్నింగ్ ఎవరైనా వస్తారు అన్న TV9 NTV పక్కన 2017లో సైనిక్ స్కూల్ మంజూరు చేస్తే 2023 దాకా 6 ఏళ్లు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రశేఖరరావు ఈ నమస్తే తెలంగాణ దినపత్రికోడు కనీసం చంద్రశేఖరరావు అంటే ఆయన తప్పు చేసిండు, సైనిక స్కూల్ తీసుకురాలేదనేటువంటి వార్త రాయలేనుడు. నేను ఢిల్లీకి పోయి తెలంగాణకి 3 సైనిక స్కూళ్లు కావాలని నేను కొట్లాడితే తెలంగాణకు మొండి చేయి చూపిస్తున్న కేంద్రం అంట. అన్నం తింటురా, గడ్డి తింటురా. ఈ కరపత్రికలు, ఇది దినపత్రిక కాదు, ఇది బీఆర్ఎస్ కరపత్రిక. దేశంలో యుద్ధం జరిగితే యుద్ధానికి సంబంధించినటువంటి వార్తల్ని కనీసం రాయకుండా వీడికి నచ్చిన టీఆర్ఎస్ వార్తల్ని రాస్తున్నటువంటి ఈ పత్రిక లైసెన్స్ రద్దు చేయమని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మేము కంప్లైంట్ చేస్తా ఉన్నాం. ఇంత దుర్మార్గం. తెలియదు ఒక పేపర్ రాస్తుంది ఒక వార్త, ఎవరో వాళ్ళ మాజీ ఎంపీ చెప్పిండంట తెలంగాణకు సైనిక్ స్కూళ్ళలో అన్యాయం జరిగిందని నేను ఒక వార్త రాస్తాను. నేను అడుగుతున్నా, మీకు అసలు ఏమైనా జర్నలిజం విలువలు ఉన్నాయా, సంస్కారం ఉందా? నేను కూడా 1995 నుంచి పనిచేసిన రిపోర్టర్ గా. మీదో సంస్కారం, మీదో పద్ధతి. సైనిక స్కూళ్లలో రాష్ట్రానికి అన్యాయం, ఇది వీళ్ళు రాసేటువంటి వార్త. తెలివి ఉండాలి, ఈ పేపర్ వాడికి తెలివి ఉండాలని చెప్తున్నా. చంద్రశేఖరరావు అంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2017 సంవత్సరంలో భారత ప్రభుత్వం తెలంగాణకి, వరంగల్ కి చేస్తుంది. తర్వాత జరిగేటువంటి కారణాలకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.